హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేస్తూ చివరి తేదీని అనేది కూడా ప్రకటించారు. ఇక ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు ఈ యొక్క మార్గదర్శకాలు అనేది కూడా పాటిస్తే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే వెంటనే ఈ యొక్క మార్గదర్శకాలు అనేది కూడా పాటిస్తూ ఇలా చేసిన రైతులకు మాత్రమే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో తొలి విడత డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత సమాచారం అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రైతుల ఖాతాలలో జూన్ 12వ తారీఖు నుంచి నేరుగా 5,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఉండాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి. ఇంకా బ్యాంకు యొక్క ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఆధార్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏపీలో నివసిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని, ఇక ఇన్కమ్ ప్రూఫ్గా రేషన్ కార్డు అనేది కూడా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక దాదాపుగా 4.50 లక్షల మందికి గాను ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ కాబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం కూడా 14,000 రూపాయలు అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకు కూడా 4.50 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన 6,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో 3 విడతలుగా 6,000 రూపాయలు సంవత్సరానికి రైతులకు అందించడం జరుగుతుంది. ఇక వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అర్హత సాధించాలి లేదా అప్లై చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అవుతూ ఉండాలి. అంతేకాకుండా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న పీఎం కిసాన్కి సంబంధించి ఈ పథకం అనేది కూడా లింక్ అయి ఉంది కాబట్టి వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే జూన్ 12వ తారీఖునైతే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.